20 మేము కంప్లైంట్ చేయడం జరిగింది. ఇదేం తెలియకుండా మా మీద ప్రెస్ మీట్లు పెట్టి అబాండాలు వేయడము. ఇప్పుడు అది 30 హెచ్ఎండి కాకముందుకు మీరు కంప్లైంట్ ఇచ్చారు? కంప్లైంట్ ఇచ్చినాం. హెచ్ఎండిఏ లేఅవుట్ కాకముందుకు హెచ్ఎండిఏ లేఅవుట్ రిలీజ్ చేసినాక ఎగ్జిస్టింగ్ లేఅవుట్ అని చూపెట్టినప్పుడు మేము కంప్లైంట్ ఇచ్చినాం. అది ఎగ్జిస్టింగ్ లేఅవుట్ 30 ఫీట్లు కాదు, 12 ఫీట్ల బండ్లబాటాన్ని కూడా మేము రాతపూర్వకంగా 2020లో ఇచ్చినాం. మేము అందరం ఇందులో ఏదైతే శివరామరెడ్డికి సువర్ణకు ఆమెకు ఒక 3 గుంటలని ఈయనకు 16 గుంటలని, అసలు శివరామరెడ్డికి అక్కడ ఎక్కడ గుంట భూమి లేదు. 2013లోనే పులికంటి ఫ్యామిలీస్ ఎంతమందికి వాళ్ళకు ఉన్నది 9 ఎకరాల 13 గుంటలు. జీపీఏ 3595 2013లోనే శివరామరెడ్డి కూడా జీపీఏ ఇవ్వడం జరిగింది. ఈ జీపీఏ ప్రకారం పులికంటి ఫ్యామిలీ 9 ఎకరాల 13 గుంటలు, పాలడుగు భీమిరెడ్డి చంద్రకాంత్ రెడ్డి వాళ్ళు ఒక 2 ఎకరాలు, ఇంచుమించు 2 ఎకరాలు, మొత్తం కలిసి 11 ఎకరాల 13 గుంటలు 2013లోనే లేఅవుట్ చేసి సంవత్సరం లోపలనే సుమారుగా 250 నుంచి 270 ప్లాట్లు అమ్మడం జరిగింది. ఇదే హెచ్ఎండిలో ఇదే వీళ్ళు గ్రామ పంచాయతీ లేఅవుట్ తీసుకోండి, సర్వే నెంబర్ 748, 49, 50, 51లో అది సపరేట్ లేఅవుట్. అది వెంకటసాయి నగర్ పేరు మీద లేఅవుట్ చేసి గ్రామ పంచాయతీ లేఅవుట్లో వీళ్ళే పట్టాదారులు అందరూ కలిసి వాళ్ళ ఫ్యామిలీలనే ఒక 3 లేఅవుట్ జీపీఏ ఇచ్చి జీపీఏ ద్వారా లేఅవుట్ చేసి అమ్మడం జరిగింది. జీపీఏ ఇచ్చిన 2013లో జీపీఏ ఇస్తే సంవత్సరం లోపట్లే అన్ని ప్లాట్లు అమ్మేసి గృహాలు కూడా పంచాయతీ నుంచి పర్మిషన్లు తీసుకొని కూడా కట్టడం జరిగింది. శివరామరెడ్డికి ఏదైతే 16 గుంటలని చెప్తున్నాడో